గుడ్ ఈవినింగ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సునీత కందకట్ల. మార్నింగ్ కంద పులుసు చేసుకున్నాం కదా, అది మీకు వీడియో పెట్టాను. మంచి రెస్పాన్స్ వచ్చింది, థ్యాంక్ యూ సో మచ్. అయితే ఈవినింగ్ చపాతీ అనుకున్నాం కదా, మరి అసలే డైటింగ్లో ఉన్నాం. మరి కంద పులుసు మరి చపాతీలో బాగుండదు కదండి, అందుకని చికెన్ తెచ్చుకున్నాం. ఎక్కడ తగ్గేదేలే. సో చికెన్ తెచ్చుకొని ఇప్పుడు మా సిస్టర్ వండిందన్నమాట ఇవాళ. నేను రెగ్యులర్గా వండే అంటే మన ఇప్పుడు చికెన్ అందరు ఒకలాగే వండుకుంటారండి. కాకపోతే ఒకసారి ఒక్కొక్క ఇంగ్రీడియంట్స్ ఒక్కొక్కలాగా వేస్తారు, అంతే తేడా. ముందుగా అన్నీ మ్యారినేట్ చేసి పెట్టుకుంది. ఏది పెరుగు, ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్టు మ్యారినేట్ చేసి పెట్టుకుంది. తర్వాత మళ్ళీ తన స్టైల్లో ఉల్లిపాయలు మనం తాలింపులో వేస్తాం కదా, సో దాంట్లో మళ్ళీ కొంచెం అల్లం, కొంచెం వెల్లుల్లిపాయ, కొంచెం అంటే ఉల్లిపాయలు తీయదనం పోతుంది అంట అట్లయితే. అందుకని ఉల్లిపాయల్లో మళ్ళీ అన్నీ వేసిందనమాట. వేసి చక్కగా మ్యారినేట్ చేసిన దాన్ని ఇందులో వేసింది. చక్కగా మగ్గిపోయింది, ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి. ఇంక ఇప్పుడు మసాలా పౌడర్ వేస్తుంది. చూడండి, గుమగుమలాడుతుంది అనమాట, చపాతీలోకి అదిరిపోద్ది కదా. ఈ మసాలా పౌడర్ ఆల్రెడీ నేను నూరి పెట్టేసుకుంటాను, అందుకని కొంచెం మాకు వండుకోవడం ఈజీ. అందులో కొంచెం టేస్టీగా తినడం అలవాటండి మాకు. ఫుడ్ దగ్గర మాత్రం ఎక్కడ కాంప్రమైజ్ అవ్వము. మేము అవ్వము, మా బాబు అవ్వడు కొంచెం. అందువల్ల వంటలు సాయంత్రం విసుగు అనుకోకుండా చేసుకోకుండా అయితే ఉండవు. టేస్టీ ఉండాల్సిందే ఏదేమైనా సరే. తినేదేదో ప్రశాంతంగా టేస్టీగా, నోటికి జిహ్వ చాపల్యం ఎక్కువ, అందుకని నోటికి టేస్టీగా వండుకోవాల్సిందే, తినాల్సిందే అనమాట. సో ఈ చికెన్ వేసాము, కొంచెం కొత్తిమీర వేసి మళ్ళీ తర్వాత దింపేటప్పుడు మళ్ళీ వేద్దాం. వేసాము ముందు కొంచెం, మళ్ళీ కొద్దిగా. నాకు కొత్తిమీర పిచ్చండి, కొత్తిమీర లేకపోతే నాకు వంట చేసే మూడే రాదు. ఫస్ట్ థింగ్ కొత్తిమీర లేకపోతే నచ్చదు నాకు. నేను ఎక్కువ వేస్తాను, మంచిదే కదా హెల్త్కి, నష్టం ఏం లేదు కదా. ఇన్ని వందలు పెట్టి అన్ని కూరగాయలు కొనుక్కుంటాం, కొత్తిమీర ఏం పాపం చేసింది పాపం, అందుకని దాన్ని విచ్చలవిడిగా వాడతామన్నమాట. సో చికెన్ ఆల్మోస్ట్ అయిపోయింది. అయిపోయినాక మళ్ళీ చూపిస్తాను. ఒకసారి మెంతి కూర చికెను, తర్వాత ఇంకా మీకు చూపెట్టాలని మేము డిసైడ్ అయిపోయాం కాబట్టి గోంగూర చికెన్ ఇవన్నీ చూపిస్తాం. ఇప్పటివరకు మొన్న లాస్ట్ టైం మీకు ఒక రెసిపీ చూపించాను, డ్రైడ్ చింతకాయ చికెను, చింతకాయ పప్పుచారు చూపిస్తానండి రేపు ఎల్లుండో. ఇంకా అయిపోయింది, చక్కగా నూనె పైకి తేలింది కదా. ఇంకా కొత్తిమీర వేసేసి దింపుకుందాము. దింపుకొని చపాతీ మీద పడదాము. ఇంకా ఇది కొద్దిగా కొంచెం వేడి అంటే మగ్గి మూత పెట్టి ఉంచుతాం కదా, ఈ లోపు చపాతీ చేసేసుకుంటే హ్యాపీగా ఉల్లిపాయలు కోసుకొని దానిపైన పెప్పర్ సాల్ట్ చల్లుకొని నిమ్మకాయ పిండుకొని ఇప్పుడు చపాతీ రెస్టారెంట్ స్టైల్లో తిందాం అనమాట. ఆపేను అప్పుడు ఉడికిపోతే ఆపేసే. సో ఇప్పుడు చపాతీ చేసుకుందామండి. మామూలుగా బద్ధకం వేసినప్పుడు రౌండ్గా చేసేసుకుని గబగబా తినేయడమే. ఇంత టేస్టీ చికెన్ చేసుకుంటున్నాం కాబట్టి చక్కగా దీన్ని కూడా టేస్టీగా చేసుకుందాం. మా బాబు లెక్క పెట్టుకుంటాడు, అందుకే కొంచెం పెద్దగా చేస్తానన్నమాట. 1, 2 అని లెక్క పెట్టుకుంటాడు. ఎందుకు వచ్చింది ఇట్లా చక్కగా ఫోల్డ్ చేస్తే ఇట్లా ఉబ్బుతాయి అన్నమాట, పొరలుగా. చూడండి, పొరలుగా వస్తాయండి. చికెను, ఉల్లిపాయలు, పెప్పరు, సాల్ట్, ఫుల్ మీల్ అనమాట. సో చపాతీ ఇవాళ రాత్రికి చపాతీ విత్ చికెన్ అయిపోయిందండి. ఇవాళ డిన్నర్ అనమాట ఇది.
థ్యాంక్ యూ సో మచ్ అండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండి. థ్యాంక్ యూ సో మచ్.